అందరికీ పరలోకం ఇష్టమే, వెరీ గుడ్, బాగా వినాలి. అందరికీ పరలోకం ఇష్టమే. రేపు సభ ఉంది, పని చేద్దాం రండి అంటే ఎవరు వస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు పరలోకం రావడానికి చేతులు ఎత్తుతారండి, ఓకే. చేతులెత్తులు అందరూ రేపు సభకు రండి పని చేయడానికి, గ్రౌండ్లో పని చేయడానికి, వంటలు చేయడానికి అంటే ఎవరు వస్తారు? పోనీ రేపు సభ జరుగుతుంది, మీరు ఎవరైనా భోజనాలకి డబ్బులు ఇస్తారంటే ఎవరు ఇస్తారు? మాకెందుకండి, ఎవరో వచ్చి భోజనం చేస్తారు, అది ఊర్లో సభ, మాకేం పని? మనం డబ్బులు ఇవ్వం, మనం వంటలు చేయం, మనం పని చేయం, కానీ మన అందరికీ ఏం కావాలి? పరలోకం కావాలి. అదే అంటున్నాడు వాడు, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే యేసుప్రభువు అంటున్నాడు, అందరూ అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన అంటే ఆ మాట అర్థం ఏంటో తెలుసండి, అందరూ పరలోకానికి రారు అని యేసుప్రభువు డిక్లేర్ చేశాడు అక్కడ. అనేకులు ప్రవేశింపచూతురు, అందరూ పరలోకం కావాలని కోరుకుంటారు, అందరూ స్వర్గం వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటేనండి, సమాజంలో చివరికి రౌడీ చచ్చిపోయినా సరే, అతను చచ్చిపోయిన రోజు రోడ్డు మధ్యన టైర్ వెలిగించేసి ఆ టైర్ దగ్గర ఒక ఫోటో గుచ్చేసి కింద ఏమని రాస్తారో తెలుసా? కీర్తి చేసిన పలానా రౌడీ గారు పరలోకం వెళ్ళిపోయారు. నువ్వు చూసావా? ఇప్పుడు రౌడీ చచ్చిపోయినా కీర్తి చేసిలే, తాగుబోతోడు చచ్చిపోయిన కీర్తి చేసిలే బయట వాళ్ళు. మనోళ్ళు ఏంటంటే పరలోకపు పిలుపు. ఎందుకు తాగుతున్నందుక? ఎప్పుడు గుడికి రాడంటే తాగి 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 తందనాలు ఆడతాడు. అతను చచ్చిపోయినప్పుడు కూడా బ్యాన్ వేసేస్తారు. ఏ పిలుపట? ఏం తాగి తాగి అలసిపోయిన ఆయన మరి బ్రాండ్ షాప్ పైన ఓపెన్ చేశాను, పైకి వచ్చాను పిలిచాడా? నాకేం అర్థం అవుతాం. ఇతను పరలోకం వెళ్ళిపోయాడు, తాగిపోతాడు. అంటే పరలోకం అంటే ఆషామాషి అనుకుంటున్నారు. పరలోకం అంటే ఎవడ పడతాడు పోయేది అనుకుంటున్నారు.